సో హాయ్ అందరికీ బాగున్నారు అనుకుంటా. నా పేరు షేక్ ఇస్మాయిల్, మీకు అయితే తెలిసిందే. అయినా గిట్ట మీ అందరికి నేను ఒకసారి నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇస్తున్నా. సో మంచిగా వినండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ షేక్ ఇస్మాయిల్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ సిటీ కాలేజ్ నయాపుల్, హైదరాబాద్. ఆఫ్ కోర్స్ నేను BA స్టూడెంట్ని అండ్ ఐఎమ్ ఆల్సో అండ్ NSS వాలంటీర్. చాలా మంది అయితే నా ఇన్స్టాగ్రామ్ నుంచి గిట్టంగా ఈ వీడియోకి అయితే వచ్చారు. సో వాళ్ళందరికీ గిట్టంగా హాయ్. సో ఇప్పుడు నేనైతే మీకు ప్రాసెస్ చెప్పబోతున్నా, మీరైతే వినండి. మీరు సిటీ కాలేజ్లో ఎంటర్ కాగానే మీకైతే కొన్ని హెల్ప్ డెస్క్ అయితే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ NSS, ABVP, NSUI ఇలాంటివి కొన్ని హెల్ప్ డెస్క్స్ అయితే కనిపిస్తాయి మీకు అయితే. సో ఏమనుకోకండి, కొంచెం లాంగ్ వీడియో జరా భయం చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నా. సో ఈ హెల్ప్ డెస్క్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మీకు రాగానే ఫస్ట్ అయితే మీకు NSS వాలంటీర్స్ అయితే కనిపిస్తారు. అంటే కాలేజ్ ఎంట్రన్స్ కాడనే ఉంటారు అందరూ. సో ఆడ మీకు హెల్ప్ డెస్క్ ఉంటుంది. సో ఆడ మీకు అందరు అంటే వాలంటీర్స్ ఏమని చెప్తారంటే, మీకు ఇవి కావాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్ మన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మనతో తీసుకుంటారు యాక్చువల్గా. సో ఇప్పుడు NSS వాలంటీర్స్ అయితే ఏం చేస్తారు నేనైతే చెప్తా. అఫ్ కోర్స్ నేను కూడా ఒక NSS వాలంటీర్ని. సో ఇప్పుడు మీరు రాగానే మేమేం చేస్తామంటే, మీ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, మీ డాక్యుమెంట్స్ ఒక సెట్ వైజ్లో పెట్టిస్తాం. ఇలాంటివి టోటల్ మనం 3 సెట్స్ క్లియర్ చేస్తాము. 3 సెట్స్ ప్రిపేర్ చేసి అయితే మీకు ఇస్తాము. అండ్ ఇవేందో మేమే మీతో ఉంటాం మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా. ఈ 3 సెట్స్లో ఒక సెట్ మీ దగ్గర ఉంటుంది, అంటే మీరు సేఫ్టీ మీరు పెట్టుకోవాలి అది యాక్చువల్గా. ఇంకా 2 సెట్స్ ఏమో కాలేజ్లో, ఒకటేమో ఆఫీస్లో ఇవ్వాల్సి వస్తుంది, ఒకటేమో డిపార్ట్మెంట్లో ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు ఏ గ్రూప్కి అయితే ఉన్నారో ఆ గ్రూప్ చెందిన వాళ్ళు ఆ గ్రూప్లో అయితే మీకు ఇవ్వాలి. సో ఇది ఇప్పటిదాకా ఇది అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది. రావాలా, వాలంటీర్స్ కలపాలా, వాలంటీర్స్ మీకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసినాక మీ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫీజు ఎట్లా కట్టుకోవాలి. ఓకే, ఫీజు ఎట్లా కట్టుకోవాలి అంటే, మీరు చాలా మంది నాకు తెలిసినాకైతే చాలా దూరంకి వెళ్ళి వస్తారు. అందరు ఆల్మోస్ట్ క్యాష్ చేస్తారని అనుకుంటున్నా. బట్ ఈ తప్పైతే మీరు అస్సలు చేయొద్దు. ఎందుకంటే మా కాలేజ్లో క్యాష్ పేమెంట్స్ అసలు లేవు, మొత్తం ఆన్లైన్ సిస్టమే ఉంటుంది. సో మీరేం చేయాలంటే పక్కా ఆన్లైన్లో పైసలు అయితే పెట్టుకొని రావాలి. ఇంకా మినిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ గిట్ట ఉంటాయి. మేము ఇట్లా కట్టుకోలేము, తర్వాత కట్టుకుందాం. దీనివల్ల ఏమైందంటే కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల చదువు ఆపేస్తారు. ఇది ఇంత భయపడాల్సిన అవసరం లేదు. మన కాలేజీలో మినిమం స్టార్టింగ్లో ఒక 1500 కట్టినా సరిపోతుంది. మీకు ఫీ కార్డ్ ఇస్తారు, ఆ ఫీ కార్డ్ అయితే మీరైతే పెట్టుకోవాలి. సో ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మీరు కట్టేసేయాలి ఫీ మొత్తము. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే మన కాలేజ్కి తీసుకురావాలి అడ్మిషన్ కోసం. ఓకే, సో ఇప్పుడైతే ఇదైతే వినండి, మంచిగా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్ అని ఒకటి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మన ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంటర్ మెమో, 10th మెమో, ఇంకా ఏమంటారు ఇంటర్ టీసీ, బోనాఫైడ్స్, స్కూల్ బోనాఫైడ్స్, ఇంటర్ బోనాఫైడ్, ప్లస్ ఏమంటారు ఇన్కమ్ సర్టిఫికేట్, రైట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే పక్కా తెచ్చుకోవాల్సిందే. ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోటి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు కాలేజీలో అడ్మిషన్ టైంలో వచ్చేటప్పుడు నేను గిట్టంగా ఆడనే అవైలబుల్ ఉంటా, నన్ను గిట్టంగా కలవచ్చు మీరు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కింద కమెంట్లు అయితే చెప్పండి, నేను ప్రతి ఒక్క కమెంట్కి అయితే రిప్లై అయితే పెడతా. ఇప్పుడు కమింగ్ టు ద స్టడీ, మీరు అడ్మిషన్ చేసుకుంటారు అవన్నీ అయితే ఓకే. అడ్మిషన్ చేసుకున్నాక అయితే స్టడీ స్టార్టింగ్ మొత్తం సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకైతే ఇక మేమైతే మీకు సీనియర్సే. మన కాలేజ్లో బెస్ట్ థింగ్ ఏంటంటే నంబర్ కాలేజ్ మనది. కావాలంటే నేను మొత్తం కాలేజ్ మొత్తం ఏమంటారు ఒక ఫుల్ వీడియో అయితే పెట్టేసిన, నేను ఈ డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తా, చూసుకోండి. ఇక స్టడీ మ్యాటర్లో వచ్చేసి అయితే మొత్తం एकदम बिंदास कॉलेज है, मस्त पढ़ सकते, 1 नंबर पढ़ो ही अपने कॉलेज में. कॉलेज के मामले में, पढ़ाई के मामले में अपना कॉलेज कभी पीछे नहीं हटता. ऑलवेज हैदराबाद में पूरे टॉप में रहता अपना कॉलेज. समझ गए ना, समझ जाओ.